కోసం ఎదురు చూస్తున్న వేలాది నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15,000కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అర్హులు, ఎంపిక ఎలా జరుగుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలోని 33 జిల్లాలు మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉండగా 12,882 అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఉన్నాయి. ICDS ప్రాజెక్టుల ఆధారంగా నోటిఫికేషన్లు జారీ చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది. మల్టీ జోన్ 1 పరిధిలో మొత్తం 9,590 పోస్టులు ఉండగా మల్టీ జోన్ 2లో మరో 6,392 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాలలో ఇప్పటికీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా పలు పోస్టులకు ప్రకటనలు జారీ అయ్యాయి. ఇక మిగిలిన జిల్లాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీంతో చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం విద్యా అర్హతల్లో కీలక మార్పులు చేసింది. గత నిబంధనలను సవరించి అంగన్వాడీ టీచర్ సహాయకుల పోస్టులకు కనీసం అర్హతగా ఇంటర్మీడియట్ను తప్పనిసరి చేసింది. అయితే సహాయకుల పోస్టులకు ఇంటర్ చదివిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మాత్రమే 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం విశేషం. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూకు ప్రత్యేక మార్కులు కేటాయించారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు సంబంధిత గ్రామం లేదా పట్టణంలోని అదే వార్డుకు చెందిన స్థానికులై ఉండాలి. గిరిజన తాండాలు, గూడాలు, ఆవాస ప్రాంతాలలో ఉన్న పోస్టులకు అక్కడి ఎస్టీ మహిళలకే ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఎస్సీ వార్డుల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ పోస్టుల భర్తీ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలకు 10 మార్కులు కేటాయించారు. ఈసారి ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల ప్రతిభతో పాటు సామాజిక పరిస్థితులకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా వితంతులకు 5% వెయిటేజ్, అనాథలకు 10% వెయిటేజ్, దివ్యాంగులకు 5% వెయిటేజ్, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. దీంతో అర్హతతో పాటు సామాజిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఎంపిక జరగనుంది. మొత్తానికి తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ఇది ఒక భారీ అవకాశంగా చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్ లేదా సహాయకురాలుగా ఉద్యోగం చేయాలనుకునే వారు తమ జిల్లాల్లో విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడం మంచిది.